ఉచితంగా పంపిణీ చేసేటటువంటి మహత్తర కార్యక్రమానికి మరి మనం పిలువగానే నిజామాబాద్ నుండి విచ్చేసినటువంటి గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్మన్ గారికి మరొక్కసారి ఈవినింగ్ అయితే మనం గేటుకు తాళం వేసినా కూడా మళ్ళీ మార్నింగ్ వచ్చేసరికి మొదలు పెడుతుంది. శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా ప్రజల అభిష్టం మేరకే ఇక్కడ పిల్లల అభిష్టం మేరకే నడుచుకోవాలి. మనం చెప్పారు ఇప్పుడు హెచ్ఎం గారు 95% రిజల్ట్ వచ్చిందని చెప్పారు. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే 10కు రావాలి. ఎందుకు తక్కువ రావాలి? నేను మొన్ననే లోకేశ్వర్ స్కూల్ వెళ్ళిన, అక్కడ ముగ్గురికి 10కు 10 వచ్చింది. రిమైనింగ్ స్టూడెంట్స్కి 90% ఇవ్వచ్చు. మనం కూడా ఎందుకు సాధించకూడదు? నెక్స్ట్ నేను జడ్పీ చేయమన్నా లేకున్నా నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా 10కు 10 ఒక 10 మంది రిజల్ట్ తీసుకురావాలని మా దగ్గర ఉంది. ఇప్పుడు గోర్గాంపి హై స్కూల్ స్టేట్లోనే 5వ స్థాయిలో ఉంది. మనం కూడా నందిపేట హై స్కూల్ని ఎందుకు తీసుకురావాలి? నాకేంటంటే నందిపేట అంటేనే నా మక్కువ, నా సొంత మండల లెక్క. సొంత మండలు మాక్లూరు అయినా రెసిడెన్షియల్ మండలి అయినా ఇది 28 ఉన్నా, అక్కడికంటే ఎక్కువ వచ్చారు. ఇదే స్కూల్లో ఎన్నోసార్లు వచ్చి 15th ఆగస్ట్ కానీ 26 జనవరి కానీ ఎన్నోసార్లు మాట్లాడిన రోజులు. కాబట్టి మీరందరూ మీతో పాటు మీ కృషి చేయాలని చెప్తూ, పిల్లలు ఎందరో ఆణిముత్యాలు ఉన్నారు. ఈ పిల్లలను జన్మనిచ్చేది తల్లిదండ్రులైతే ఆ జన్మలను సార్థకత చేసేది మీ గురువులే. కాబట్టి మీ చేతిలో ఉన్నది. తల్లిదండ్రులు ఏం చేసారు? తని మీ చేతిలో పెట్టి మీరు వాళ్ళని భారత పౌరులు చేసి, మంచి పౌరులు చేసి, పెద్ద జాబ్స్ ఇప్పించే బాధ్యత మీ దగ్గర ఉంది. ఇంకోటి ఏంటంటే, నేను ఫస్ట్ నుంచి 6th నుంచి తిరుగుతూ ఉన్నా. బడి బాటలు 19th వరకు ఉన్నది. చాలా స్కూల్స్కి వెళ్ళాం, డోర్ టు డోర్ వెళ్ళాం. చాలామంది గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతామని తండోపతండాలుగా పిల్లలు కూడా వచ్చేస్తున్నారు. దాంట్లో భాగంగానే నేను కూడా గవర్నమెంట్ స్కూల్ అని చదివాను. గవర్నమెంట్ హై స్కూల్, డిగ్రీ కాలేజ్, జీజీహెచ్. ఎందుకు గవర్నమెంట్ స్కూల్లో చదివి ఎందుకు తయారు కాకూడదు? మంచి మంచి డాక్టర్స్ కావచ్చు, కలెక్టర్స్ కావచ్చు, మాతోటి ప్రజాప్రతినిధులు కూడా కావచ్చు. కాబట్టి మీకు టీచర్స్ కోరేది ఏంటంటే, పిల్లల భవిష్యత్ అంతా మీ చేతులు. కాబట్టి వాళ్ళను తీర్చిదిద్దవలసిన బాధ్యత మీ మీద ఉందని చెప్తూ, ఈరోజు మన జిల్లాలో 1221 గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి, 496 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మన ఊరు మనబడి కానీ, ఆదర్శ ఏఏపిసి కానీ, ఏదైనా పేర్లు చేంజ్ అయినా ఉద్దేశం ఒకటే, రిపేర్ చేయాలా పిల్లలకు. ఎందుకంటే మంచి వాతావరణం ఉంచాలా, మంచి టాయిలెట్స్ ఉంచాలి, మంచి డ్రింకింగ్ వాటర్ ఉంచాలా, మంచి చిన్న చిన్న రిపేర్స్, రూఫ్స్ అటువంటి ఉంటే రిపేర్ చేయాలి. ఎందుకంటే నాకు అనుభవం ఉంది. మా జడ్పీలో యాంటీ రూమ్లో పోగానే మీదికెళ్ళి పెళ్ళి వచ్చిన మీద ఉంటుంది. కాబట్టి అటువంటి భారత పౌరులు పిల్లలు కాబట్టి ఇటువంటి అన్నీ ఈ ఏఏపిసిలా ఖచ్చితంగా చేయించాలని, ఇంకా ఏదైనా రిమైనింగ్ ఉంటే 3-4 రోజుల్లో ఖచ్చితంగా చేయించాలని సందర్భంగా తెలియజేస్తూ, ఇక మాకైతే చాలా అభినవ సంబంధం ఉంది. ఉద్యమ నాయకులు గంటలైనా మాట్లాడచ్చు. 11 o'clock జడ్పీహెచ్ఎస్ ఉర్దూ మీడియం